TP9 టైమ్ న్యూస్ ప్రజాహితం ప్రగతిశీలం. రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధరలు అందించకుండా, రైతులకు సరైన సబ్సిడీ ఎరువులు అందించకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం నిలువుగా రైతాంగాన్ని దోపిడీ చేస్తుందని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ విమర్శించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా సంయుక్త జిల్లాల ప్రథమ మహాసభ స్థానిక మోటార్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందుగా సంఘం జిల్లా అధ్యక్షులు సారా సురేష్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అమరవీరుల సంతాప తీర్మానం ఆమోదించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ, స్వాతంత్ర భారతదేశంలో ఆకలి తీర్చే అన్నదాతల ఆకలి కేకలు నేటి పాలకుల అసమర్థతకు నిదర్శనం అన్నారు. రైతు పండించిన పంటల కొనుగోలులను అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయలేని స్థితిలో ఉన్నారన్నారు. నాడు దిగుమతుల మీద ఆధారపడకుండా మన ఎగుమతులు మనం చేయాలని స్వాతంత్ర పోరాటంలో మనమే తయారు చేసుకునే పోరాట తత్వాన్ని మన రైతాంగం అవలంబించింది. కానీ నేడు రైతును అవమానపరిచే స్థితికి నేటి పాలకులు దిగజార్చారని వారు అన్నారు. ఎరువుల మీద సబ్సిడీ లేదు, అటేసరు ఎరువులతో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసి రైతులను నిలువున ముంచిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పుకొచ్చారు. రైతు పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా లేకుండా మద్దతు ధర రాక ఆరుగాలం కష్టపడి పండించే రైతు అరిగోస పడాల్సిన స్థితికి నెట్టివేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పెట్టుబడి సహాయం, రైతు పంటలకు మద్దతు ధర, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సరిపడా అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నువ్వు నీ నిధుల్లో కూర్చుంటే కాదు, పోరాటం చేయాలి. పోరాటమే ఒక విజయాన్ని సాధించగలుగుతాము అనే విశ్వాసాన్ని తమ తుడికోరయ్య పనిచేసే వాళ్ళే రాజ్యాన్ని ఏలాలి అని చెప్పిండు. అదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మట్టి మనుషుల్ని వజ్రాలుగా తీర్చిదిద్దింది, తెల్లనాట్లు చేసింది, తొరల్ని ఊరు నుంచి పారగొట్టింది. కానీ ఆ చరిత్రలో, ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో మనం స్ఫూర్తి పొందడం అంటే వ్యక్తులతోని, గుంపుతోని విప్లవ సాధన రాదు. అశేష ప్రజానీకంలో నిమగ్నమై మన రాజ్యాన్ని మనమే తెచ్చుకుందాం అని చెప్పేసి పోరాటాన్ని అందించిన, ఆ లక్ష్యాన్ని అందించిన మహాత్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. మనం ఇది గ్రామాలలో చెప్పుకోవడానికి ఉపయోగపడాలని చెప్పేసి గుర్తు చేస్తూ, మీరందరూ కూడా మిత్రుల అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రథమ మహాసభ అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నుంచి మొదలుకొని దాదాపు ఈ ప్రాంతంలో 30-35 సంవత్సరాల నుంచి మహాసభ అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఈ రైతు సంఘానికి ఉంది. కాబట్టి ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలో పసుపు పోవడం అయితే ఏంటి, ఎర్రజొన్నల పోరాటం అయితే ఏంటిది. కాబట్టి ఆ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలు కూడా, ఇతర రాష్ట్రాలు కూడా మన ప్రాంతానికి చూసే విధానంగా, ఆ పోరాటానికి నమ్మకం కలిగించే విధానంగా మన రైతు సంఘం, మన నాయకత్వం చేసిందనేది మర్చిపోకూడదు. ఈ మా ప్రాంతంలో కమలికలు కానీ, మోటాలు కానీ ప్రాంతాలు అనేక గ్రామాలలో, భూపంపకలలో అక్కడ ప్రతి విషయంలో ముందుండి రైతు సంఘంగా ముందుండి ముఖ్యమంత్రి పొందుతున్నాం. అటువంటి సంఘాన్ని వాసవ జరుపుకోవడం విధంగా ఆనందదాయక ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకోవడానికి చేపడుతూ దశల వారీగా ఇవాళ మనము అఖిల భారత ఐక్య రైతు సంఘంగా ఏర్పరచుకోవడం అంటే ఇవాళ 14 రాష్ట్రాలకు మనం విస్తరించడం అనేటటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఏదైతే ఆనాడో ఆ పిలుపుచ్చుకొని ఇవాళ ప్రధానంగా దొడ్డి కుమరయ్య పాట రాసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఈ దేశము ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం
మనదేరా దుక్కులు దున్నిన రైతుది ఆ మొక్కలు నాటిన కూలిది దుక్కులు దున్నిన రైతుది మొక్కలు నాటిన కూలిది రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులది ఈ కార్మికులది అసలు ఎవరైనా ఈ దేశంలో ఇంత స్పష్టంగా కమ్యూనిస్టు భావజాలం తప్ప ఎవరైనా ఈ దేశం ఎవరిది దేశం మనది అనుకుంటే అనేటటువంటి వాళ్ళందరూ బయటికి రావాలని చెప్పి పెద్ద ఎత్తున పాట రాశారు. కానీ ఇప్పుడున్న పాలకులు ఈ దేశం ఎవరిది అంటే అంబానీది, ఆదానిది, లక్ష్మీ మిట్టల్ది, గోయంకా లాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులదే అన్నట్టుగా ఈరోజు పరిపాలన కొనసాగుతున్నారు. అందుకని ఈ దేశంలో ఉండేటటువంటి 95 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టిండు. మరి అయ్యా నువ్వు ఇన్నిగానో అప్పులు చేసినావు కదా, ఏం చేసినావని అడిగేటటువంటి నాదుడు ఎవరు లేడు. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక్క కొత్త ఫ్యాక్టరీ కట్టింది లేదు. పాత ఫ్యాక్టరీలు అన్ని అమ్మేస్తున్నాడు, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మిత్రులకు అమ్మేస్తున్నాడు. మరి ఈ అప్పులన్నీ ఎందుకు చేసిండంటే చెప్పే జవాబు ఎవ్వడూ లేడు. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయి, ఏమవుతున్నదో కూడా ఎవరు తెలియదు. అది ప్రపంచంలో ఏ దేశంలోనైనా పారిశ్రామిక విధానం ఒకటి ఉంటుంది. వ్యవసాయ రంగానికి చెంది వ్యవసాయ రంగానికి సంబంధించిన విధానాన్ని కలిగి ఉండాలి. కానీ మన భారతదేశంలో సమగ్ర వ్యవసాయ విధానం కేంద్ర ప్రభుత్వం రూపొందించిందా అని విషయాన్ని మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా 10 లక్షల ఎకరాల భూముల్ని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాధించిన విషయాన్ని ఈరోజు మనలో ఉంచుకోవాలి, చర్చించాలి, ఆ స్ఫూర్తిని పొందాలి. ఆ స్ఫూర్తితోనే మన ఉద్యమాన్ని, మన రైతు సంఘాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తన తొట్టి కొమరయ్యకు నివాళులు అర్పించడం అంటే, తనని జ్ఞాపకం చేసుకోవడం అంటే, తను ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం నిన్ను ప్రాణాన్ని త్యాగం చేశాడో అని ఏం కోరుకున్నాడు అంటే, ఈ దేశంలో ఉత్పత్తి సాధనాల భూమి కానీ ఫ్యాక్టరీలు కానీ కొద్ది మంది చేతిలో ఉండడానికి వీల్లేదు. సమాజ పరం చేయాలి. ఆ సమాజ పరం చేయాలంటే నువ్వు నీ నిధుల్లో కూర్చుంటే కాదు, పోరాటం చేయాలి. మహాసభలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి దేవరాం, జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్, జిల్లా నాయకులు బి కిషన్, సహాయ కార్యదర్శి బాబన్న, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు జి కిషన్, అశోక్, జిల్లా నాయకులు సి పరమేష్. మహాసభల్లో ఏఐయుకేఎస్ జిల్లా డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, ఎం శేఖర్, జి నడి నసయ్య, వి సక, యమున, రాధా, శ్రీనివాస్, దయాల్ సింగ్, ఆగమణి, దశరథ్, అరవింద్ ఇతరులు పాల్గొన్నారు.